ఈరోజే ఏరువాక పౌర్ణమి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని పిలుస్తారు. పైగా ఈ సంవత్సరం సోమవారంతో కలిసి వచ్చింది. తొలకరి జల్లుల రాకను, వ్యవసాయ పనుల ప్రారంభాన్ని సూచిస్తూ తెలుగు రైతులు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు ఎంతో వైభవంగా జరుపుకునే పండుగే ఈ ఏరువాక పౌర్ణమి. మరి ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథను వింటే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోళ్లు పగిలే రోహిణీ కార్తె వెళ్లి తొలకరి చినుకులను తెచ్చి మృగశిరా కార్తె రాకను స్వాగతిస్తూ జరుపుకునేదే ఏరువాక పౌర్ణమి. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎద్దులను, నాగల్ని పూజించి దుక్కి దున్నడం ప్రారంభించేవారని ఈ పండుగ గురించి ఋగ్వేదంలో వివరించబడి ఉంది. జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని పిలుస్తారు. రైతులు భూమి పూజ చేసి వ్యవసాయ పనులు ఈరోజే ఆరంభిస్తారు. అందుకే దీనిని ఏరువాక పున్నమి అంటారు. పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సాంప్రదాయం. భూమిని భూమాతగా మనం కొలుస్తాం. వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం. అందుకే దీనిని యజ్ఞంలాగా పవిత్రంగా భావించి పూజిస్తాం. ఈ ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరణ చేసి పూజిస్తారు. ఎద్దులకు భక్ష్యాలు సమర్పిస్తారు. మేళతాళాలతో ఊరేగిస్తారు. ఇంకా చెప్పాలంటే నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠమని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ఈ నక్షత్రంతో చంద్రుడు పూర్తిగా ఉండే రోజే జ్యేష్ఠ పౌర్ణమి. ఔషధాలకు అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చెరువులో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ఎంతో ఉత్తమం. ఈ రోజున చేసే వస్త్రదానం విశేష ఫలితాలు కలిగిస్తుంది. జ్యేష్ఠ పూర్ణిమను జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవసాన పూర్ణిమ అని పిలుస్తారు. ఇలా అనడానికి వెనుక ఒక విశేషముంది. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు జగన్నాథ స్వామికి 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. దీని తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఆ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది. స్కాంద పురాణంలోని ఒక కథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే. అందుకే ఈ రోజున జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక ఈ రోజే వట సావిత్రి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఈ వ్రతం ఒక్కో చోట ఒక్కో రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది. వట వృక్షమును కొంతమంది అశ్వత్థ నారాయణుడిగా భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు. కొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవడం కోసం నారదుని ద్వారా ఉపదేశాన్ని పొంది ఈ వట సావిత్రి వ్రతాన్ని ఆచరించి సత్ఫలితాలు పొందింది. సావిత్రీదేవి తన భర్తను బతికించుకున్న ఈ రోజు వట సావిత్రి వ్రతంగా ఈనాటికి కూడా ఆచరించబడుతుంది. కనుక సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను ఎలా కాపాడుకుందో తెలిపే ఈ కథను వింటే చాలు మరణం అనేదే దరిచేరదు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి మార్కండేయుడు చెప్పగా రామ కథను విన్న ధర్మరాజు రాముని పరాక్రమము, సీత పాతివ్రత్యానికి అబ్బురపడ్డాడు. అప్పుడు ధర్మరాజు మార్కండేయుణ్ణి చూసి, మహర్షి, సీతాదేవిలా పతివ్రతులు ఇంకా ఉన్నారా అని అడిగాడు. దానికి మార్కండేయుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, పూర్వం మధుర దేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేనందున సావిత్రీదేవిని 18 సంవత్సరాలు భక్తితో సేవించాడు. దాంతో సావిత్రీదేవి ప్రత్యక్షమై అశ్వపతిని ఏం వరం కావాలో కోరుకోమంది. దానికి అశ్వపతి, అమ్మా, నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించు తల్లి అని కోరుకున్నాడు. కాని సావిత్రీదేవి, రాజా, నీకు ఒక కన్య జన్మిస్తుంది అని వరాన్ని ఇచ్చింది. అప్పుడు అశ్వపతి సావిత్రీదేవితో, అమ్మా, నిన్ను భక్తితో సేవించాను. నా కోరిక మన్నించి నీవు వచ్చావు. నా కోరిక తీరాలి కదా అని అడగగా
దానికి సావిత్రీదేవి, రాజా, నీ కోరిక గురించి బ్రహ్మదేవుడితో చర్చించాను. ఆయన నీకు కూతురు కలుగుతుంది అని నిర్దేశించాడు. బ్రహ్మ యొక్క ఆజ్ఞను నేను తిరస్కరించలేను. కాని నీకు కలిగిన పుత్రిక కారణంగా నీకు 100 మంది కుమారులు కలుగుతారు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యింది అమ్మా. ఇలా గడిచిన కొన్ని రోజులకు అశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు సావిత్రి అని నామకరణం చేశాడు. వర ప్రభావంతో కలిగిన బిడ్డకు సావిత్రి అనే పేరు పెట్టి అతి గారాభంగా పెంచసాగాడు అశ్వపతి. యుక్త వయస్కురాలైన సావిత్రి సాల్వ రాజ వంశజుడైన సత్యవంతుని గుణగణాదులు విని అతన్ని తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. సత్యవంతుని అసలు పేరు జితాసుడు. కాని ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం వల్ల సత్యవంతుడు అనే పేరుతో ప్రఖ్యాతిని పొందాడు. అతని తండ్రి ద్యుమత్సేనుడు రాజ్యాన్ని కంటి చూపును పోగొట్టుకుని భార్యా సమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఒక్కగానొక్క కుమారుడైన సత్యవంతుడిపైనే ఆశలు పెట్టుకుని జీవిస్తున్నాడు. ఒకానొకసారి నారదుడు మంత్రదేశానికి విచ్చేశాడు. అప్పుడు నారదుని ద్వారా వివరాలు విన్న సావిత్రి సత్యవంతునితో వివాహం జరిపించమని వేడుకుంటుంది. అప్పుడు నారదుడు సత్యవంతుని ఆయు ప్రమాణం మరొక్క 1 సంవత్సరం కాలమేనని, అటువంటి అల్పాయుష్కుణ్ణి వరించవద్దని చెబుతాడు. కాని దృఢ నిశ్చయంతో సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కోగలనని చెప్పి మార్గాంతరం చూపమని నారదుణ్ణి ప్రార్థిస్తుంది. అప్పుడు నారదుడు సావిత్రికి బాలా త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని బోధిస్తాడు. తరువాత నారదుడు సావిత్రి తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించి వెళ్లిపోతాడు. మద్రదేశపు రాకుమారిగా అతి గారాభంగా పెరిగిన సావిత్రి అతి సామాన్య ఇల్లాలుగా నిరాడంబరంగా ప్రశాంతమైన ఆశ్రమ వాసంలో జీవితాన్ని గడపడం ప్రారంభించింది. అత్తామామలను జాగ్రత్తగా చూసుకుంటూ భర్తతో అనురాగంలో మునిగి తేలుతున్నా మనసులో నారదుని మాటలు మన్నం చేసుకుంటూనే ఉంది. మహర్షి చెప్పిన కాలానికి 4 రోజుల ముందుగా సావిత్రి బాలా త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభించింది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేసింది. 4వ నాడు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు, బెల్లం కలిపిన అట్లు తయారు చేసి వెన్న ముద్దతో పాటు అమ్మవారికి నివేదన చేసింది. తరువాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరక్కపోవడంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి చెట్టుకే చీర రవికలో పెట్టి 108 సార్లు నూలు దారంతో చెట్టు చుట్టూ చుట్లు వేస్తుంది. తరువాత భర్తకు భోజనం పెట్టి తాను కూడా భోంచేసి వ్రత సమాప్తి చేసింది. నారదుడు చెప్పిన గడువు రోజున యథాప్రకారం భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరగాని తాను కూడా భర్తతో పాటు నడవసాగింది. భర్త వెంటే నడుస్తూ ఉన్న సావిత్రి అతను చూపుతున్న వింతలు చూస్తూ చెబుతున్న విశేషాలు వింటున్నా ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే కేంద్రీకరించి ఉంచింది. కాసేపయ్యాక ఆ దుర్గడియ రానే వచ్చింది. నడిచి నడిచి అలసిన భర్తను తన వడిలో పడుకోబెట్టుకుంది సావిత్రి. మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు. ఇంతలో మైషువు గంటలు గనగనమని మోగగా పాసహస్తుడై భీకరాకారంతో వచ్చిన కాలయముడు సత్యవంతునిలోని జీవుణ్ణి చెరపట్టుకుని లాగాడు. త్రిరాత్ర వ్రతం చేసిన ఫలం వల్ల ఎవరికీ కనిపించని ఆ భీకర దృశ్యం సైతం సావిత్రికి కనిపించసాగాయి. సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకువెళ్తున్న యముణ్ణి అడ్డుకుంది. తన్ని చూసి కూడా చలించని ఆమెతో యముడు ఇలా అన్నాడు: అమ్మా సావిత్రి, నేటితో నీకు నీ భర్తకు మధ్య రుణం తీరింది. నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ దోవన నీవు వెళ్ళు అని మరలిపోయాడు. విగత జీవుడైన తన భర్త శవాన్ని చెట్టుచాటున దాచి సావిత్రి యముణ్ణి అనుసరించింది. ఎవరో అనుసరిస్తున్నారని తిరిగి చూసిన యముడు ఇలా పలికాడు: నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరమిస్తానో కోరుకు అన్నాడు.
ఆ ఇల్లాలు అత్తవారింటి క్షేమం కోరి తన అత్తామామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని ప్రసాదించమని కోరుకుంది. అప్పుడు యముడు సరే అని ఆ వరాన్ని ప్రసాదించాడు. అయినా సావిత్రి యముణ్ణి అనుసరించడం మానలేదు. అప్పుడు యముడు మళ్ళీ ఇలా పలికాడు, అమ్మా సావిత్రి, మొండితనం మాని మరలిపో. అలాగే మరొక వరం ఇస్తాను, అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అని అనగాని సావిత్రి ఇలా కోరుకుంది. తన పుట్టింటికి వారసులు కావాలని కోరుకుంది. దీంతో ఆమె కోరిక మన్నించి అశ్వపతికి 9 పుత్రులను అనుగ్రహించాడు యముడు. అప్పుడు సావిత్రి పట్టు వదలక యముణ్ణి అనుసరిస్తూ ఉంది. అప్పుడు సావిత్రి యముణ్ణి చూసి ఇలా పలికింది, స్వామి, 7 అడుగులు నడిస్తే అపరిచితులు కూడా బంధువులు అవుతారు కదా. మనిద్దరం అంతకన్నా ఎక్కువ నడవడం వల్ల ఆత్మ బంధువులు అయ్యాము కదా అని పలికింది. దానికి యముడు, సావిత్రి, నీ మాటలు నన్ను సంతోషపరిచాయి. మరొక వరమిస్తాను, అడుగు అన్నాడు. అప్పుడు సావిత్రి, స్వామి, మీరు ఈసారి ఎట్టి నిబంధనలు విధించలేదు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించండి అని వినమ్రంగా చేతులు జోడించి కోరింది. దానికి యముడు ఆమె వినయ విధేయతలను సమయస్ఫూర్తిని మెచ్చుకుని సత్యవంతుణ్ణి పునర్జీవితుణ్ణి చేసి వారిద్దరినీ దీవించాడు. ఇది వట సావిత్రి వ్రత కథ. కనుక ఓ ధర్మరాజా, పతివ్రత అయిన ద్రౌపది కూడా నీకు సావిత్రి మాదిరిగానే సకల శుభాలు చేకూరుస్తుంది అని చెప్పి మార్కండేయుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అలాగే ఏరువాక పౌర్ణమి సందర్భంగా నక్క చెప్పిన ఈ కథను వింటే చాలు, కష్టాలన్నీ తొలగిపోతాయి, మరణం దరిచేరదు, ధైర్యం వస్తుంది, సకల సంపదలు కలుగుతాయి. అనగనగా ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహానిదానస్తుడు. ఆ పేద బ్రాహ్మణుడు ఉపాధిని వెతుక్కుంటూ పట్టణానికి బయలుదేరాడు. అతను పట్నం వైపు నడుస్తూ ఉండగా ఒక ధనవంతుని రథం అటువైపు పరుగులు తీసుకుంటూ వచ్చింది. ఆ రథంలోనే ధనవంతుడు కన్ను మిన్ను కానక తన రథాన్ని వేగంగా నడుపుతున్నాడు. ఆ రథం దూకుడికి బ్రాహ్మణుడు కాస్త పక్కకు పడిపోయాడు. అతనికి కాళ్ళు చేతులు కొట్టుకుపోయాయి. కాని ఇదంతా ఏమాత్రం పట్టించుకోకుండా ధనవంతుడు తన దారిన తాను చక్కగా పోయాడు. జరిగిన దానికి బ్రాహ్మణుడి మనస్సు తరుక్కుపోయింది. తన ఒంటికి అంటిన దుమ్మును దులిపేసుకోగలిగాడే కాని మనసుకు అంటిన వేదన మాత్రం అతన్ని వదల్లేదు. నా పేదరికమే ఇంతటి అవమానానికి కారణం కదా. ఇలాంటి దుస్థితి నుంచి బయటపడాలి అంటే ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు. అనుకున్నది తడువుగా ఒక వస్త్రాన్ని తీసుకుని దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఆ చెట్టుకు ఊరేసుకోవాలి అని అతని ఆలోచన. అతను ఆ ప్రయత్నంలో ఉండగా అక్కడికి ఒక నక్క వచ్చింది. ఆ పేదవాడు చేస్తున్న పని చూసి దాని మనస్సు తరుక్కుపోయింది. దాంతో ఆ నక్క బ్రాహ్మణుడితో ఇలా పలికింది, ఓ బ్రాహ్మణుడా, ఎంతో అదృష్టం ఉంటేగాని మనిషిగా పుట్టవు. అందులోనూ నిన్ను చూస్తే పండితుడులాగా కనిపిస్తున్నావు. ఆత్మహత్య మహాపాపమని నీకు తెలియదా? భగవంతుడు మనిషికి 2 చేతులు ఇచ్చాడు. నీ చేతుల్ని చూస్తే నాకు ఎంత ఈర్ష్యగా ఉందో నీకు తెలుసా? ఈగలు వాలితే తోలుకోలేని పరిస్థితి నాది, ముళ్ళు గుచ్చుకుంటే తీసుకోలేని పరిస్థితి నాది. అలాంటిది నీ 2 చేతులతో ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. ఒక్కసారైనా ఆలోచించావా నీ పేదరికం నుంచి తప్పించుకునేందుకు? ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావేమో. డబ్బు ఉన్నంత మాత్రాన సంతోషం ఉంటుందని అస్సలు భ్రమించకు. డబ్బున్నవాడు ఇంకా డబ్బు కావాలి అనుకుంటాడు. ఆ తరువాత రాజ్యం కావాలి అనుకుంటాడు. ఆఖరికి దేవతలతో సమానం కావాలి అనుకుంటాడు. దేవతలు కూడా తమకు ఇంద్ర పదవి లభిస్తే ఎంత బాగున్నో అనుకుంటారు. ఇలా మనసులో పెరిగే మోహపు దాహం ఎన్నటికీ తీరేదే కాదు. దానిలో సంపద అనేది ఆద్యం వేసిన కొద్దీ మరింతగా రగులుతూనే ఉంటుంది. మనసులో సంతోషం, బాధ ఉన్నప్పుడు కేవలం బాధను అనుభవిస్తేనే ఏం ఉపయోగం ఉంటుంది?
కొందరు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆనందంగా నవ్వుతూ ఉంటారు. మరికొందరేమో జ్ఞానం, మంచి ఆరోగ్యం ఉన్నా కూడా తమ చుట్టూ నిరాశను చిమ్ముకుంటూ ఉంటారు. మనసును అదుపు చేసుకోలేకపోవడం వల్లే ఇలా నిత్యం బాధల్లోనే బతకాల్సి వస్తుంది. చూడు, నేను గత జన్మలో గొప్ప పండితుణ్ణి. నిరుదక్కమైన చర్చలతో, వాదనతో కాలాన్ని వృధా చేస్తూ గడిపేశాను. ఇతరులను అవహేళన చేయడానికి జ్ఞానాన్ని ఉపయోగించాను. ఫలితంగా ఈ నక్క జన్మను పొందాను. నన్ను చూసైనా నువ్వు తెలివి తెచ్చుకో. ఆ భగవంతుని మీద భారాన్ని వేసి నీ జీవన పోరాటాన్ని సాగించు అంటూ తన ఉపదేశాన్ని ముగించింది నక్క. దీంతో బ్రాహ్మణుడికి జ్ఞానోదయం అయ్యింది. ఏ దేవుడో తన్ని కరుణించి నక్క రూపంలో వచ్చాడు అని అతనికి అనిపించింది. అక్కడికక్కడే తనలోని నిరాశావాదాన్ని వదిలి తన ఊరి వైపు అడుగులు వేశాడు బ్రాహ్మణుడు. కొత్త ఉత్సాహంతో, చెక్కు చెదరని పట్టుదలతో జీవితాన్ని మళ్లీ ఆరంభించాడు. పూర్వం ఒక శివభక్తుడు ఉండేవాడు. అతను నిత్యము కూడా భగవద్గీత పారాయణం చేస్తూ ఉండేవాడు. అతను నిత్యము గీతాధ్యయనం చేస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ధ్యానించడంలోనే తన సమయాన్నంతా గడుపుతూ ఉండేవాడు. అతను కేవలం భగవంతుణ్ణే నమ్ముకున్నాడు. అతనిపైనే ఆధారపడ్డాడు. తన జీవితం గురించి ఏమీ ఆలోచించేవాడు కాదు. అదే కాలంలో అతని తల్లిదండ్రులు చనిపోయారు. వీరు 3 అన్నదమ్ముళ్ళు. 3కి కూడా వివాహం జరిగింది. అందులో ఇతను పెద్దవాడు. మిగతా 2 చిన్నవాళ్లు. చిన్నవాళ్ళిద్దరూ పౌరోహిత్యం చేసి ఇంటిని నెట్టుకొస్తూ ఉన్నారు. తమ్ముళ్ళిద్దరూ ఒకరోజు అన్నగారితో ఇలా అన్నారు. అన్నగారు, మీరు మన ఇంటి బాధ్యతల గురించి ఆలోచించడానికి కూడా కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా అని పలికారు. అది విన్న అన్నగారు తమ్ముళ్లతో ఇలా అన్నారు. అందరినీ భరించేవాడు, పోషించేవాడు అయిన భగవంతుడు అన్ని వేళలా సిద్ధంగా ఉన్నప్పుడు మన బ్రతుకు తెరువు కోసం మనం ఆలోచించడం అనేది అజ్ఞానమే అవుతుంది. తనను నమ్మిన వారి యొక్క యోగక్షేమాలు చూసుకుంటాను అని గీత యొక్క 9వ అధ్యాయంలోని 22వ శ్లోకంలో భగవంతుడే స్వయంగా వివరించాడు. కాబట్టి తమ్ముళ్ళు, భగవంతుణ్ణి నమ్మి అతనిపై మన భారాన్ని ఉంచడమే మనం చేయవలసిన ప్రథమ పని. ఆ భగవంతుడే సకల జీవరాశి యొక్క పోషణ చేస్తూ ఉంటాడు. అతన్నే నమ్మి నిత్యం అతన్నే స్మరించే వారి యొక్క యోగక్షేమాల బాధ్యతను అతను విస్మరించడు. కాబట్టి మనం గీతాధ్యయనం చేస్తూ అనునిత్యం ప్రేమపూర్వకంగా భగవన్నామ స్మరణలో ఉంటే చాలు అన్నాడు. దానికి తమ్ముళ్ళు ఇలా అన్నారు. అన్నగారు, మీరు చెప్పింది సబబుగానే ఉంది. కానీ జీవించడం కోసమైనా ప్రయత్నం చెయ్యాలి కదా. ఏ ప్రయత్నమో చేయని వారికి భగవంతుడు స్వయంగా ఇంటికి వచ్చి అన్నీ ఇవ్వడు కదా అన్నారు తమ్ముళ్ళు. అది విన్న అన్నగారు తమ్ముళ్లతో ఇలా అన్నారు. దృఢ నిశ్చయంతో శ్రద్ధా విశ్వాసాలు ఉంటే భగవంతుడే స్వయంగా ఇంటికి వచ్చి అన్నీ ఇవ్వగలరు అన్నాడు. ఇక ఆ మాటలకు విసిగిపోయిన తమ్ముళ్ళు కొంచెం కోపంతో, అన్నగారు, కబుర్లు చెప్పడంలో ఖర్చు ఏమీ అవ్వదు. మేము సంపాదించి తెచ్చి పెడుతూ ఉంటే ఇల్లు గడుస్తుంది. మీరు ఇంట్లో ఉండి శ్లోకాలు చదువుతూ కబుర్లు మాత్రం చెబుతున్నారు. ఎంత కష్టపడితే డబ్బు కూడబెట్టాలో మీకేం తెలుసు? మా నుండి వేరుపడండి, ఇల్లు గడపండి, అప్పుడు తెలుస్తుంది ఎంత కష్టమో. ఏ ప్రయత్నమూ లేకుండా మీ పని ఎలా గడుస్తుందో అప్పుడు మేము చూస్తాము అన్నారు. అది విన్న అన్నగారు ధైర్యంగా, తమ్ముళ్ళు, చాలా సంతోషం. మీరు ఏది మంచిది అనుకుంటే అలాగే కానివ్వండి. నన్ను వేరు చెయ్యండి. నేను నా కుటుంబం ఎవరికీ భారంగా ఉండాలి అనుకోవడం లేదు. భగవంతుడు మేము ఎలా బతకగలమో ఆయనకి బాగా తెలుసు అని తమ్ముళ్లతో పలికాడు. దాంతో తమ్ముళ్ళు, ఇదే మంచిది. రేపు ఎవరి వాట ఎంత వస్తుందో పంచేసుకుందామన్నారు. మీరేది ఉచితమనుకుంటే అలా చెయ్యండి అన్నారు అన్నగారు. నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మీరు ఎలా చేసినా నాకు సమ్మతమే అన్నారు అన్నగారు. ఇక 2 తమ్ముళ్ళు ఉన్న సామాన్లను, సంపదను మరుసటి రోజే 3 భాగాలుగా పంచారు. బ్రాహ్మణ భక్తుడి వాటాకు ఒక చిన్న సామాన్య ఇల్లు, కొంత నగలు, కొన్ని మామూలు బట్టలు, వంటగిన్నెలు మొదలైనవి వచ్చాయి. ఇలా 3 వేరుపడ్డాక ఆ బ్రాహ్మణ భక్తుడు తన భార్యతో ఇలా అన్నాడు. నా తమ్ముళ్ళు నాకు ఇచ్చింది కొంచెమైనా అది చాలా తృప్తిగా ఉంది. ఇప్పుడు మనం చేయవలసిందల్లా కేవలం భగవంతునిపై ఆధారపడడం. ఎవరింటికి వెళ్లే ఆలోచన కూడా చేయకూడదు.
ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోకూడదు. భగవంతుడు తానే స్వయంగా భక్తుల యోగక్షేమాలు చూస్తూ ఉంటాడు. ఆయనే మన యోగక్షేమాలు చూసుకుంటాడు. ఎప్పుడు తమ్ముళ్ళు ఇచ్చిన వాటితోనే మన అవసరాలు గడుపుకోవాలి అని ఆలోచించకూడదు సుమా. వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడూ ఏదీ తీసుకోకు అని చెప్పాడు. ఇక ఆ భక్తుని భార్య ఈశ్వర భక్తురాలు. ఆమె తన భర్త మాటను గౌరవంగా స్వీకరించింది. ఇప్పుడు ఇల్లు గడపడానికి ఎంతో కొంత చేతిలో ఉండనే ఉంది. అది అయిపోతే స్వామి ఏది అనుకుంటే అదే స్వయంగా చేస్తాడు అనుకుంది. ఆ బ్రాహ్మణుడు 4 గంటలకే లేచి తరువాత 1 మైలు దూరంలో ఉన్న చెరువుకు వెళ్లి స్నానం చేసి సంధ్యావందనాలు చేసేవాడు. ఆ తర్వాత భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. తరువాత భగవద్గీత పారాయణం చేసుకుని అదంతా పూర్తి చేసుకుని పగలు 11 గంటలకు ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు. తర్వాత 1 గంటకు మళ్లీ అదే చెరువుకు పోయి జపము ధ్యానము చేస్తూ ఉండేవాడు. ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు స్నానం చేసి సంధ్యావందనం ఆచరించేవాడు. ఈ విధంగా రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాలు చేసుకుని తరువాత ఇంటికి వచ్చి భోజనం ముగించుకుని తన భార్యతో సత్కాలక్షేపం చేసి రాత్రి 10 గంటలకు పడుకునేవాడు. మహాసాధ్వి అయిన అతని ధర్మపత్ని కూడా 2 పూటలా భర్తకు నమస్కారం చేయడం, భర్త ఆజ్ఞ పాటించడం కర్తవ్యంగా భావించి చేస్తూ ఉండేది. ఈ విధంగా రోజులు గడిచిపోతున్నాయి. రోజూ కూడా ఉన్న దాంట్లోనే ఖర్చు చేస్తూ ఉండేవారు. కొంతకాలానికి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు పూర్తిగా అయిపోయింది. మన దగ్గర ఉన్న డబ్బు పూర్తిగా అయిపోయింది అంది భార్య. నగలు బట్టలు కూడా అయిపోయాయా అని అడిగాడు భర్త. లేదు అంది భార్య. ఓహో, ఈ నగలు బట్టలతో కాలం గడపాలని కాబోలు స్వామి ఆజ్ఞ అనుకుంది. ఇక వెంటనే వాటిని అమ్మి ఇల్లు గడపడం మొదలుపెట్టింది. ఇంకొక రోజు నగలు బట్టలు కూడా అయిపోయాయి అంది భార్య. ఏమీ భయం లేదు, ఇంకా ఇంట్లో గిన్నెలు తపాలాలు ఉన్నాయి కదా అన్నాడు భర్త. ఓహో, స్వామి గిన్నెలు తపాలాలు అమ్మి గడపమని అంటున్నాడు, ఇంటిని అమ్మమంటున్నాడు అనుకుంది భార్య. ఆమె ఆనందంగా ఇల్లు అమ్మేసి అద్దె ఇంట్లోకి మకాం మార్చింది. కొన్నాళ్లకు అవి కూడా అయిపోయాయి. దాంతో చివరకు భార్యకు కట్టుకోవడానికి 1 చీర, బ్రాహ్మణుడికి 1 దోవతి, ఉత్తరీయం మాత్రమే మిగిలాయి. ఒకరోజు బ్రాహ్మణుడు 4 గంటలకే లేచి అడవికి పోవడం చూసి నమస్కారం చేసి భార్య ఇలా అంటుంది. స్వామి, ఇప్పుడు ఇంకా ఏమీ మిగల్లేదు. ఈ ఇల్లు అద్దె ఇల్లు, గిన్నెలు అన్నీ కూడా పూర్తిగా అయిపోయాయి. ఇక మీరు పారాయణం చేసే గీతా గ్రంథం, మీ దోవతి, ఉత్తరీయము, నా చీర మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ రోజు అన్నం వండడానికి బియ్యం కూడా లేవు. అన్నీ కూడా నిన్ననే నిండుకున్నాయి అంది. బ్రాహ్మణుడు భార్య మాటలు విని కూడా మారు మాట్లాడకుండా ఎప్పటిలాగే చెరువు దగ్గరకు వెళ్లిపోయాడు. చెరువుకు చేరి స్నానమాచరించి సంధ్యావందనం చేసి గీతాపారాయణం చేస్తూ ఉండగా ఆయనకు కష్టమైన శ్లోకం కనిపించింది. ఆ రోజు ఆ శ్లోకాన్ని చదివి ఉలిక్కి పడ్డాడు. దాన్ని మన్నం చేసుకుంటూ మనసులో ఇలా అనుకున్నాడు. ఈ శ్లోకంలో భగవంతుడు ఏమీ వాగ్దానం చేయలేదు. నిజంగా భగవంతుడే ఇలా శబదం చేసి ఉంటే నేటి వరకు నా గురించి కొంచెం కూడా పట్టించుకోలేదే. నేను పూర్తిగా ఆయన్నే నమ్ముకున్నానే, ఆయన మీదే ఆధారపడ్డానే అని పరిపరి విధాలుగా ఆలోచించి సమాధాన పడలేక ఆ శ్లోకాన్ని విడిచిపెట్టి మిగతా శ్లోకాలను పారాయణం చేయడం మొదలుపెట్టాడు. భగవంతుడు బ్రాహ్మణుడి మనసులోని భావాన్ని గ్రహించి స్వయంగా ఒక విద్యార్థి రూపం ధరించి 1 గుర్రం మీద ఆయన ఇంటికి వెళ్లి బ్రాహ్మణుడి భార్య ఎదుట మిఠాయిలతో నిండిన 1 పల్లాన్ని ఎదుట ఉంచి, అమ్మా, గురువుగారు ఎక్కడున్నారు అని అడిగాడు. అది విన్న బ్రాహ్మణుడి భార్య, ఇక్కడికి 1 మైలు దూరంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర మీ గురువుగారు ఉన్నారు. ఇప్పుడు 10 గంటలు అయ్యింది. వారు రావడానికి ఇంకో గంట పడుతుంది. ఇంతకు మీరు ఎవరు? ఈ మిఠాయిలు ఎందుకు తెచ్చారు అని అడిగింది. దానికి ఆ విద్యార్థి, నేను పండితుల వారి శిష్యుణ్ణి. మా గురువుగారి గురుపత్నుల సేవార్థం ఈ మిఠాయిలు తెచ్చాను. దీన్ని మీరు స్వీకరించండి అన్నాడు. అందుకు ఆమె, పండితుల వారు ఎవరిని శిష్యులుగా చేసుకోరు, ఎవరు ఇచ్చిన వస్తువులను తీసుకోరు, ఎవరి వస్తువులను తీసుకోవద్దని నన్ను ఆజ్ఞాపించారు. కాబట్టి ఎవరు ఏమి ఇచ్చినా వాటిని నేను స్వీకరించలేను. వాటిని మీరు తీసుకువెళ్ళండి అంది. దానికి విద్యార్థి, నాకు తెలిసింది, గురువుగారు ఎవరినీ శిష్యులుగా స్వీకరించలేదు. ఇది అక్షరాల నిజం.
కాని నన్నుగాక ఇంకా ఎవరిని శిష్యునిగా చేసుకోలేదు, ఇక చేసుకోరు కూడా. నాపై వారికి విశేషమైన కృపా దృష్టి ఉంది, అందుకే నన్ను శిష్యునిగా చేసుకున్నారు అన్నాడు. ఆమె గురువుగారికి శిష్యుడు ఉన్నట్టు నేనెప్పుడూ వినలేదు. నాకు తెలిసినంత వరకు వారికి శిష్యులు లేరు. మరి మీరు వారి శిష్యులు అని నేను ఎలా నమ్మను? ఏదేమైనా ఈ మిఠాయిలు మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించలేను. కాబట్టి పండితుల వారు వచ్చాక వారి చేతికే ఇవ్వండి అంది. దానికి విద్యార్థి సరే మంచిది, ఈ పల్లెము నా గుర్రము రెండూ ఇక్కడే ఉంటాయి, నేను మళ్లీ వచ్చి గురువుగారిని కలుసుకుంటాను అన్నాడు. అందుకు ఆమె, మీరు ఈ పల్లాన్ని కూడా తీసుకుని వెళ్ళండి, పండితుల వారు వచ్చాక తిరిగి వాటిని ఆయనకి సమర్పించండి, అనుమతి లేకుండా దీన్ని ఇక్కడ ఉంచవద్దు అని పలికింది. కాని భగవంతుని రూపంలో ఉన్న విద్యార్థి ఆ పల్లాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయాడు. ఇక చెరువు నుంచి 1 గంట తర్వాత వచ్చిన పండితుడు ఇంట్లోకి ప్రవేశించి మిఠాయితో నిండిన పల్లాన్ని చూశాడు. కోపంగా ఈ మిఠాయిలు ఎక్కడివి అని భార్యను అడిగాడు. ఇది ఇక్కడ ఎందుకుంది, ఎవరు తెచ్చారు అని అడిగాడు భార్యను. భార్య 2 చేతులు జోడించి వినయంగా జరిగిందంతా చెప్పింది. అది విన్న పండితులు ఎంతో పులకించిపోయాడు. నీవు చాలా ధన్యురాలువు, ఆయన సాక్షాత్తు భగవంతుడే, సాక్షాత్తు భగవంతుడి దర్శనం పొందిన నీవు ఎంత భాగ్యశాలివి. నేను హీనుణ్ణి కావడం వల్ల నాకు ఆయన దర్శనం కాలేదు. నేను ఒక్కరోజు కూడా ఆకలిని తట్టుకోలేకపోయాను. భగవంతుడి వాక్యాలు విశ్వసించక ఆయనపై అలిగాను. భగవద్గీత సాక్షాత్తు భగవంతుడి నోటి నుండి వెలువడింది. దాన్ని విశ్వసించకపోవడం అంటే పూర్తిగా భగవంతుడిని నమ్మక అపరాధం చేసినట్లు అర్థం. ఈ రోజు నేను గీతా పారాయణం చేసే సమయంలో నాకు ఒక శ్లోకం కనిపించింది. ఆ శ్లోకం చదివి నేను భగవంతుని వాక్యలపై అనుమానం కలిగాను, అపనమ్మకం కలిగింది. ఇవి నిజంగా భగవంతుడు పలికిన వాక్యాలే అయితే నిశ్చయంగా నా యోగక్షేమాలు ఆ భగవంతుడే భరించేవాడు. అలా జరగలేదు అంటే ఇవి భగవత్ వాక్యాలు ఏమాత్రం కావు, వీటిని ఎవరో భగవంతుని వాక్యాలుగా చేర్చి ఉంటారు అనే అనుమానం, అపనమ్మకం కలిగి ఆ శ్లోకాన్ని చదవకూడదని నిర్ణయించుకుని మిగతా శ్లోకాలను అనుసంధానం చేశాను. నేను నీచాతి నీచుణ్ణి, మహాపాపిని, విశ్వాసహీనుణ్ణి. మనసులో కాస్తంత నమ్మకం ఉన్నా ఇలాంటి నీచ కార్యానికి వడిగట్టేవాణ్ణి కాదు. నీవు మహాభక్తురాలివి కాబట్టి నీకు స్వామి దర్శనం ఇచ్చాడు. ఇక స్వామి దర్శనం ఇచ్చే వరకు నాకు మనశ్శాంతి లేదు అని విచారిస్తూ బయటకు చూశాడు. బయటకు చూడగానే ఆశ్చర్యంగా బయట ఉన్న గుర్రం మీద ఒక పెద్ద మూట ఉండడం గమనించి వెంటనే దాన్ని ఇంట్లోకి తెచ్చి విప్పి చూశాడు. అందులో ఎంతో విలువైన రత్నాలు, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. బ్రాహ్మణుడు వాటిని చూసి తాను చేసిన పనికి పశ్చాత్తాపపడ్డాడు. అదంతా చూసి, స్వామి, నాకు ఈ రత్నరాశులు ఇచ్చి ఎందుకు నన్ను మరిపిస్తావు అంటూ బ్రాహ్మణుడు ఆనందంతో ముగ్ధుడు అయిపోయాడు. ఇక చాలాసేపు అవడం చూసి భార్య భగవత్ ప్రసాదాన్ని తీసుకుందాం రండి స్వామి అని పలికింది. తాను వస్తానని స్వామి చెప్పి వెళ్లారు కదా, వారు వచ్చిన తర్వాత ప్రసాదాన్ని తీసుకుంటా అన్నాడు బ్రాహ్మణుడు. సాయంకాలమైనా స్వామి రాలేదు. ఇకనైనా ప్రసాదం తీసుకోండి రండి అని పిలిచింది భర్తని. అయినా వినలేదు. మళ్లీ భార్య ఎంతో వినయంగా ప్రసాదం తీసుకోండి స్వామి అని పిలిచింది. అయినా బ్రాహ్మణుడు ప్రసాదం తీసుకోలేదు. ఇక భార్యాభర్తలిద్దరూ ఏమీ తినకుండానే నిద్రపోయారు. రాత్రి 11 గంటలు అయింది. ఇంతలో ఎవరో తలుపు కొడుతూ, గురుమాత తలుపు తీయండి అమ్మా అని మధుర స్వరంతో పిలవడం వినబడింది. బ్రాహ్మణ దంపతులకు ఇంకా నిద్ర పట్టలేదు. గురుమాత అన్న మధురమైన కంఠస్వరం విన్న బ్రాహ్మణుడి భార్య ఉలిక్కి పడింది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరై, స్వామి చూడండి, మీ భగవంతుడు వచ్చేశాడు అని పలికింది. బ్రాహ్మణుడు వెంటనే పరుగు పరుగున వెళ్లి తలుపు తీశాడు. భగవంతుని చరణాల మీద వాలిపోయాడు. భగవంతుడు అతన్ని తన హృదయానికి హత్తుకున్నాడు. ఆ సమయంలో బ్రాహ్మణుడి పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. అతని శరీరంపై వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. కళ్ళ నుండి నీరు కారుతుంది. గొంతు మోగబోయింది. అయినా ఏదో మాట్లాడాలని, స్వామి, నేను చేసిన పనికి నరకానికి పోకుండా మీ దర్శన భాగ్యాన్ని కలిగించారు. నా వంటి ధనదాహం కలవాడు నీచుడు మరొకరు ఉండడు. ధనం కోసమే మిమ్మల్ని ప్రార్థించాను, భజన చేశాను. అందుకే మీరు నాకు ఈ రత్నరాశులు ఇచ్చి సంతోషం కలిగించారు అన్నాడు. అప్పుడు భగవంతుడు, ఇందులో నీ దోషమేమీ లేదు. నీవు నా మీద ఆధారపడ్డావు. నేను రావడంలో ఆలస్యం చేశాను. ఇది నా స్వభావ దోషమే.
అయినా ఇంతవరకు భోజనం ఎందుకు చేయలేదు అని భగవంతుడు పండితుణ్ణి అడిగాడు. దానికి బ్రాహ్మణుడు, మీరు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్లారు కదా, మరి మీరు రాకుండా నేను భోజనం ఎలా చేస్తాను స్వామి, ముందు మీరు భోజనం చెయ్యండి, తర్వాతే మేము ప్రసాదాన్ని తీసుకుంటాము అని అన్నాడు. దానికి భగవంతుడు, అలా కాదు, మనందరం కలిసి భోజనం చేద్దాము అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడి భార్య వారిద్దరికీ భోజనం వడ్డించింది. అత్యంత భక్తి పారవస్యంలో బ్రాహ్మణుడు భగవత్ ప్రసాదాన్ని సంతోషంగా స్వీకరించాడు. అది చూసిన భగవంతుడు, నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు. దానికి బ్రాహ్మణుడు, స్వామి, మీరే స్వయంగా దయచేశారు, నాకు ఇంకా కావలసిందేముంది, నాకు ఎటువంటి ఆలోచనలు లేకుండా మీ అందే ప్రేమ కలిగి ఉండేలా ఆశీర్వదించండి అన్నాడు. తదాస్తు అన్నాడు భగవంతుడు. దానితో భగవంతుడు అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత బ్రాహ్మణ పత్ని కూడా ప్రసాదాన్ని స్వీకరించింది. ఇక తమ్ముళ్ళు, అన్నగారు ఇంటి నుండి వేరుపడినప్పటి నుంచి అత్యంత దుఃఖానికి, దారిద్ర్యానికి అనుభవిస్తూనే ఉన్నారు. వారికి ఎవరి సహాయమూ లభించక, అడిగిన అప్పు ఇచ్చేవాళ్లు లేక, కరువై చాలా హీనమైన స్థితిలోకి దిగజారిపోయారు. మా అన్నగారు చాలా ధనవంతులు అయ్యారని, ఆయన ఇంటి ముందు యాచకులు బారులు తీరి ఉంటారని విన్నా తమ్ముళ్ళు అన్నగారి దగ్గరకు చేరుకున్నారు. పరమభక్తుడైన పండితుడు తన తమ్ముళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నాడు. అలాగే వారి యోగక్షేమాలు అడిగాడు. దానికి వారు, మీ వంటి సత్పురుషుల నుండి విడిపోయిన వాళ్ళం ఎలా క్షేమంగా ఉంటాము, మీకు మొహాన్ని చూపించే స్థితిలో కూడా మేము లేము, మాపై మీరు ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తున్నారు అన్నారు తమ్ముళ్ళు. దానికి అన్నగారు, ఇలా అనకండి, మనందరం సహోదరులం, మనం ఎప్పటికీ వేరు కాలేము, ఇదేదో కర్మఫలం కాబట్టి ఇలా జరిగింది, మనం ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్లమో ఇప్పుడు అలానే ఉండాలి, ఈ కనిపించే ఆశ్చర్యమంతా భగవంతునిదే, భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మిన వారి యోగక్షేమాలు ఆయనే చూసుకుంటాడు. పసివారు తన తల్లిదండ్రుల మీద ఆధారపడి నిర్భయంగా ఉండి వారి సంరక్షణ భారాన్ని ఎలా వహిస్తారో, అలాగే అంతకంటే ఎక్కువగా భగవంతుడు తన్ను నమ్మిన భక్తుల యోగక్షేమాలను స్వయంగా చూసుకుంటాడు, వారిని పాలిస్తాడు, పోషిస్తాడు, రక్షిస్తాడు. కాబట్టి తమ్ముళ్ళు, ఈ రోజు నుంచి ఎప్పుడూ కూడా ఆ భగవంతుని నామస్మరణలోనే గడపండి అన్నాడు. ఈ విధంగా ఆ ముగ్గురు అన్నదమ్ముళ్ళు కలకాలం ఆనందంగా సంతోషంగా జీవించారు. ఏరువాక పౌర్ణమిలోగా లేదా ఏరువాక పౌర్ణమి రోజు ఈ కథను ఎవరైతే వింటారో లేక చదువుతారో వారి జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం పెరుగుతుంది. పూర్వం బోధ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు, సకల శాస్త్రాలు విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణ. ఆమె శిష్యులను తన కన్న బిడ్డల్లాగా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలి తీర్చేది. అలా ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతను బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ కూడా ఇట్టే అబ్బేవి. వసంతుడు కొన్నాళ్లకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తన వద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్లకే అతనికి నేర్పడానికి తమ వద్ద ఉన్న విద్యలన్నీ కూడా పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్లు కూడా తెలియచేశారు. ఇదిలా ఉండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతూ ఉండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు. కాసేపట్లో లోపల నుంచి చంటి బిడ్డల ఏడుపులు వినబడ్డాయి. గురుపత్ని కవల పిల్లలకు జన్మను ఇచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగి వచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా ఆశ్రమం లోపలికి వెళ్తూ గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి ఉండేవాడు కాదు. కాని వసంతుడు దైవ రహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతను ఎవరో ఇట్టే కనిపెట్టేశాడు. వచ్చినవాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు. అతడు బ్రహ్మ,
అప్పుడే పుట్టిన పిల్లలకు నుదుటి రాత రాయడానికి వచ్చాడు అని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాలు చాచుకుని కూర్చున్నాడు. వసంతుడు బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి, స్వామి, మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవు ఇవ్వండి అని వినమ్రపూరితంగా అడిగాడు. బ్రహ్మ తన్ని చూడగలిగిన ఆ పిల్లవాడు సామాన్యుడు కాదు అని తెలుసుకుని వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి ఇతరులకు చెప్పకూడని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా అన్నాడు, నాయనా, ఈ అబ్బాయి బేదవాడిగా మారిపోతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక్క మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప ఇక ఏమీ ఉండవు. ఇతను రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంగా పెళ్ళాన్ని పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. ఇక ఈ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. పూల కోసం రోజుకో పురుషుడితో సంభోగించి వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు విని వసంతుడు నిశ్చేష్టుడు అయ్యాడు. సాక్షాత్తు దైవ స్వరూపుడైనటువంటి తన గురు దంపతులకు పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాశాడు. ఏమిటి విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువు గారిని బ్రహ్మరాత మార్చగలమా అని అడిగాడు. దానికి ఆయన, అది సాధ్యం కాదు నాయనా, అది ఎవరికీ సాధ్యం కాదు అని సమాధానం చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్లు అయ్యే కొద్దీ వాళ్ల రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది. ఆ ఇద్దరికీ చదువులు వంట పట్టడం లేదు. ఎందరికో విద్యా బుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారు ఏమిటా అనేది వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరకుండా చేస్తుంది. దానికి తోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడి వెంటపడి అన్నయ్య అన్నయ్య అని తిరుగుతూ ఉంటే అతనికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్లాడు వసంతుడు. ఎందరో పండితుల్ని కలిశాడు. వారందరినీ వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా అని అందరినీ అడిగాడు. కాని అందరూ వసంతుడికి చెప్పిన సమాధానం బ్రహ్మరాత మార్చడం అసాధ్యమని, అది ఎవరితరమూ కాదని. అలా అతను అక్కడా ఇక్కడా తిరుగుతూ తన అన్వేషణ కొనసాగిస్తూ 20 సంవత్సరాలకు పైగా గడిపేశాడు. అప్పటికే గురువుగారి పిల్లలకు 25 ఏళ్లు వచ్చేశాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలి అనిపించింది. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడ పరిస్థితి, గురువుగారి కుమారుడి పేరు శంకరుడు. అతను ఆ ఊరిలోనే కూలీ పని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన. ఆమె దగ్గరలోనే ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉన్నదని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి గురుపత్నులు మరణించారని కూడా తెలుసుకున్నాడు. అప్పుడు వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుణ్ణి వెతుక్కుంటూ వెళ్లాడు. వసంతుణ్ణి చూడగాని అన్నయ్య అంటూ బావురమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు. ఇంట్లో ఎక్కడ చూసినా విలయ తాండవం చేస్తున్న కటిక దారిద్రం. ఇది శంకరుడి పరిస్థితి. దీంతో వసంతుడు ఇలా అన్నాడు, తమ్ముడు, నువ్వు బాధపడకు, ఇప్పటినుంచి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. దానికి సరే అన్నాడు శంకరుడు. అన్నయ్య, ఇక నుంచి నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను అన్నాడు. అప్పుడు వసంతుడు, ముందు ఆ ఆవును తోలుకుని పట్నానికి వెళ్దాం పదా అన్నాడు వసంతుడు. ఏమీ మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుణ్ణి అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్నంలోని సెంత దగ్గరకు వెళ్లారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్లి ఆవును ఎంతకు కొంటావు అని అడిగాడు. తర్వాత అతడు చెప్పిన ధరకు అమ్మేశాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమైన సరుకులను, శంకరుడి భార్యకు పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరి ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు. శంకరుడి భార్యా పిల్లలు ఆవురావురమంటూ ఆకలి తీర్చుకున్నారు. తరువాత వసంతుడు శంకరుడితో, తమ్ముడు, అన్నదానం చేద్దాం, ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అన్నాడు. దీంతో శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో ఇలా అన్నాడు, అన్నయ్య,
ఇంతవరకు ఆ ఆవు ఉంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది. ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికే ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా ఉంది అన్నాడు. దానికి వసంతుడు, తమ్ముడు, నువ్వేమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో, పొద్దునకి అంతా సర్దుకుంటుంది అని ధైర్యం చెప్పాడు. తీరా పొద్దున్నే లేచి తలుపు తెరిచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. శంకరుడి ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది. శంకరుడి ఆస్తి ఎప్పుడు ఒకే ఆవు అని బ్రహ్మ రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మే స్వయంగా ఒక ఆవును తీసుకుని వచ్చి అక్కడ కట్టేశాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకుని వెళ్లి సంతలో అమ్మి వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడు, ఇక ఇలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడ్నుంచి వసంత సేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూటకట్టుకున్నాడు. ఆ తరువాత వసంతుడు వాళ్ళను వీళ్లను అడుగుతూ వెళ్లి వసంత సేనని కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటుంది. ఆమె వసంతుణ్ణి చూడగానే బోరుమని ఏడ్చేసింది. అన్నయ్య, నేను మహాపాపిని. ఈ పాప పంకిలంలో కూలిపోయాను. మీలాంటి ఉన్నతుణ్ణి చూడ్డానికి నాకు అర్హత లేదు అని బావురమ్మంది. దానికి వసంతుడు, ఊరుకో చెల్లి, ఊరుకో. ఈ పాప పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గాన్ని చెబుతాను. ఇక ఇవాల్టి నుంచి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. ఆమెను ఓదార్చాడు. దానికి సరే అంది వసంతసేన. ఆ రాత్రికి విఠలుడు ఎవరు వచ్చినా సరే 1,00,000 వరహాలు చెల్లించాల్సిందే. 1,00,000 వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశమని చెప్పమని అక్కడ ఉన్న వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు. దానికి ఆశ్చర్యపోతూ అవ్వా, అయ్యా, ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు. ఆ రాత్రి 2-3 విడులు వచ్చి 1,00,000 వరహాలు అనగాని వెనుతిరిగి వెళ్లిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కాని అర్ధరాత్రి సమీపిస్తుంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం 1,00,000 వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్లాడు. ఆ మరుసటి రోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకుండా వసంతసేనకు దగ్గరకు వచ్చింది సాక్షాత్తు బ్రహ్మే అని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ ఆమె దగ్గరకు రావడం వల్ల ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ కూడా నశించిపోయాయి. ఆమె జన్మ చరితార్థం అయింది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి గురుపత్నుల రుణం తీర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తల రాసేది బ్రహ్మే. అయినా దాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని దాన్ని నిరూపించాడు. అలా బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపించాడు వసంతుడు. ఓం నమఃశివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః.